అందరికీ నమస్కారం। ఈ రోజు నా జీవితంలో ఒక చిన్న సంతోషం వచ్చింది। యూట్యూబ్ నుంచి నాకు అకౌంట్లో మరి శాలరీ పడింది। ఇది చాలా మందికి చిన్న మనీనే కావచ్చు, కానీ ఈ డబ్బు చూసినప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది। ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నో రోజులు మరి యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డాను। దాదాపు 1 year and 3 months వరకు నుంచి కష్టపడుతూనే ఉన్నాను। సో ఎన్నో రోజులు మరి నిద్రలేని రాత్రులు, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ దాటుకుని వచ్చి ఈ మనీని చూసేసరికి నాకు చాలా సంతోషం వచ్చింది। యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇందులో ఏమొస్తుంది, అసలు విన్ అవ్వడం చాలా కష్టము, నీ ఉద్యోగం నువ్వు చూసుకో అని చాలామంది అన్నారు। వాళ్ళు అన్నప్పుడు మాత్రం చాలా బాధేసేది। కాకపోతే నా మనసులో ఎక్కడో ఒక చోట మాత్రము ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సాధిస్తాను అన్నటువంటి నమ్మకం నాలో ఉండిపోయింది। సో నేను పెట్టుకున్నటువంటి నమ్మకమే ఈరోజు నా విజయాన్ని వరకు మరి తీసుకెళ్ళింది। మరి మొదట ఒక వీడియో పెట్టాను, వ్యూస్ కోసం చాలా చూస్తూనే ఉన్నాను। సో వ్యూస్ అయితే మొత్తానికి రాలేదు, ఒక్క లైక్ వస్తే చాలు, అబ్బో నాకు ఇంకా సంతోషమే సంతోషం అనమాట। నెక్స్ట్ వీడియో ఎలా పెట్టాలి అన్నటువంటి ఆశ అనమాట। అసలు ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, మనం ఎలా వీడియో చేయాలి, మరి వ్యూస్ రావాలంటే ఎలా చేయాలి, ఇలా థింక్ చేస్తూనే ఉండేదాన్ని। పెద్దగా మార్పు అయితే ఏమీ రాలేదనుకోండి, నాకైతే పెద్దగా వ్యూస్ వచ్చేది కూడా కాదు। కానీ కొన్ని రాత్రులు మాత్రం చాలా కష్టపడ్డాను। అసలు థంబ్నెయిల్ ఎలా చేయాలి, అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, అసలు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అసలు ఆడియన్స్కి మనం ఎలాంటి వీడియోస్ పెడితే మరి వాళ్ళకి రీచ్ అవుతాయి అనేది మాత్రం చాలా నేర్చుకున్నాను। కొన్ని వీడియోలు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి, కానీ అప్పుడప్పుడు అనుకున్నాను ఇంకా ఆపేద్దామా, నాకు వ్యూస్ రావడం లేదు కదా అని। కానీ నా మనసు అయితే ఒకటి చెప్తుంది, ఈరోజు నువ్వు ఆగిపోతే రేపు విజయాన్ని చూడలేవు అని। సో అలానే కష్టపడుతూ ఉన్నాను। ఒకరోజు మంచిగా వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగాయి। కానీ నేనైతే ఒక విషయాన్ని నేర్చుకున్నాను, కష్టపడితే ఫలితం ఆలస్యంగా రావచ్చు, కానీ ఖచ్చితంగా అయితే వస్తుందండి। ఈరోజు నాకు యూట్యూబ్ శాలరీ వచ్చింది, కానీ డబ్బు ఎంత అనేది ముఖ్యం కాదు, ఈ డబ్బు వెనుక ఉన్న ప్రయాణమే నాకు గొప్పది। ఈరోజు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ నా ఒక్కదాందే కాదు, ప్రతి సబ్స్క్రైబర్ది, అలాగే ప్రతి వ్యూవర్ది, ప్రతి లైక్ చేసిన ప్రతి ఒక్కరిది, కామెంట్ చేసిన కూడా ప్రతి ఒక్కరిది, అలాగే షేర్ చేసి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ నాకు యూట్యూబ్ నుంచి ఈ శాలరీ వచ్చింది। నన్ను నమ్మి నా వీడియోలు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు। ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, మంచి మంచి వీడియోలు తీయాలి, మీ అందరి దగ్గర ప్రేమ సంపాదించాలి। ఇది ముగింపు మాత్రమే కాదు, నా ప్రయాణానికి మొదట ప్రారంభం మాత్రమే। ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ కోసం కష్టపడుతూనే ఉంటారు। సో మీకు ఒక చిన్న మాట చెప్తాను, మీరు కళలో మాత్రం అస్సలు వదిలేయమాకండి। ఎందుకంటే ఈరోజు మీరు కష్టపడచ్చు, కానీ ఈ కష్టం రేపు నీ విజయానికి ఖచ్చితంగా కారణమవుతుంది। స్టార్ట్ చేసినప్పుడు ఎవరో చెప్తే కాదండి, మన ఇంట్లో ఖచ్చితంగా మన హస్బెండ్ మనకి సపోర్ట్ చేయాలి, మన హస్బెండ్ మనకి ఒప్పుకోవాలి। అలాగే పెళ్లి కాని పిల్లలైతే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుంటే చాలు, అంతే, ఇంకెవరు పర్మిషన్ తీసుకొని మనం అవసరం లేదు। మంచిగా మనం యూట్యూబ్ రూల్స్ పాటిస్తూ మరి యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటే బోలెడు మనీ సంపాదించుకోవచ్చు। సోషల్ మీడియా అన్నాక ఎన్నో మరి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ మనము పట్టించుకోకూడదండి। ఎన్నో వస్తూ ఉంటాయి ఈ జర్నీలో, కానీ మనము పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి, అప్పుడే మనము విజయాన్ని సాధించగలుగుతాము। మొత్తానికి ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దామండి। ఇంతసేపు నా యూట్యూబ్లో ఉన్నటువంటి కష్టాలు మీరు ప్రతి ఒక్కరు విన్నందుకు ధన్యవాదములు। సో మొత్తానికి నా శాలరీ ఎంత వచ్చిందని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నారు తెలుసుకోవాలని। సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఒక శారీ, ఈ శారీ 1000 రూపీస్ అనుకోండి, నాకు వచ్చిన శాలరీతో ఒక డజన్ తీసుకోవచ్చు అనమాట। సో అంత మనీ అయితే నాకు వచ్చింది। మీరు కూడా మంచిగా యూట్యూబ్లో చేయండి, మంచిగా మనీని ఎర్న్ చేసుకోండి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోండి। ఇప్పటివరకు ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి। ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండి। ఇంతవరకు నా యూట్యూబ్లో నేను కష్టపడుతున్నప్పుడు నాకు తోడుగా నిలిచిన, నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు।